Guys, welcome back to my YouTube channel. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇంకా చాప్టర్స్ మీకు సొల్యూషన్స్ కావాలి అంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 1.4 సొల్యూషన్స్. 1.4 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్. సో 1/√2 ఈజ్ ఎ ఇర్రేషనల్ నంబర్ అని మనము ప్రూవ్ చేయాలి. రూట్ లో ఉన్న ఏ వాల్యూస్ కూడా అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. కానీ దాని ప్రూఫ్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో నేను లాస్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేశాను. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, ప్రూవ్ దట్ అనేసి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ వీడియో మీరు చూడలేదు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సొల్యూషన్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. మనం ఏం తీసుకుంటాం? కాంట్రడిక్షన్ తీసుకుంటాం. let 1/√2 is a rational number. 1/√2 is a rational number. Okay, what is a rational number? It is a p/q form such that q is not equal to 0. p, q are integers. ఓకే, ఇక్కడ చూడండి 1/√2 ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ రేషనల్ నెంబర్ అన్నాను కదా. నేను p/q ఫామ్ రాసుకోవచ్చా? p/q ఫామ్ లో రాసుకున్నాను. దోస్ ఆర్ ఇంటీజర్స్ అని చెప్తున్నాను. బట్ మనకేం కావాలా? p అండ్ q కో ప్రైమ్స్ కావాలి. బై క్యాన్సిలింగ్ దెమ్ వి గెట్ a/b అని వస్తుంది. లాస్ట్ క్లాస్ లో నేను ఒకసారి మీకు డిస్కస్ చేశాను. ఓకేనా, అది ఒకసారి వీడియో చూడండి. మీకు ఇంకా అర్థం కాలేకపోతే ఇక్కడ కూడా నేను రాస్తాను. లెట్ p అండ్ q హ్యావ్ సమ్ కామన్ ఫ్యాక్టర్స్. సో by cancelling them we get a/b, where a, b are co-primes. అంటే ఏమంటున్నారు ఇక్కడ? p అండ్ q హ్యావ్ సమ్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే p అండ్ q కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్ p be 20 అనుకోండి అండ్ q అనేది 25 అనుకోండి. ఓకే, 20 and 25 ఆర్ ఇంటీజర్స్. బట్ మనకి ఇది క్యాన్సిల్ చేయొచ్చా? మనము 5 4s are 20, 5 5s are 25 అని 4/5. దీనికి మనం HCF చేస్తే HCF ఆఫ్ 4 and 5 చేసాము అనుకోండి. ఓకే, 4 1s are 4, వి గెట్ రిమైండర్ 1. అగైన్ మనం 1 అనేది డివైజర్ గా తీసుకుంటాము. ఈ 4 ఇక్కడ డివిడెండ్ గా మారుతుంది. ఆల్రెడీ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి నేను లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. ఒకసారి రాకపోతే అబ్జర్వ్ చేయండి అక్కడ వీడియోస్ లో. 1 4s are 4, వి గెట్ 0. సో హెచ్సిఎఫ్ ఏమొచ్చిందండి? 1 వచ్చింది. సో అలాంటి నంబర్స్ కో ప్రైమ్ అవుతాయి. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు? 4 and 5 ఆర్ కో ప్రైమ్స్. 4 and 5 ఆర్ కో ప్రైమ్స్. హెచ్సిఎఫ్ అనేది 1 రావాలా. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు? 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b రాయొచ్చా? అఫ్ కోర్స్ వీ కెన్ రైట్ దిస్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. దీన్ని రెసిప్రోకల్ చేయొచ్చా? √2 ఈజ్ ఈక్వల్ టు b/a రాయొచ్చా? p/a రాయొచ్చు కదా, ఎందుకంటే ఇది రెసిప్రోకల్ ఉందండి. 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b ఉన్నప్పుడు √2 ఏమవుతుంది? b/a, రెసిప్రోకల్ ఆఫ్ a/b. దట్ మీన్స్ రివర్స్. దట్స్ ఇట్. హియర్ b/a ఈజ్ రేషనల్ అండి. హియర్ b/a ఈజ్ రేషనల్. b/a ఈజ్ రేషనల్ నంబర్. మనకి ఇక్కడ b/a అనేది రేషనల్ నంబర్ కదండి. ఇది రూట్ వాల్యూస్ లో లేదు కదా. సో దిస్ ఈజ్ అ రేషనల్ నంబర్. బట్
బట్ ఇక్కడ రూట్ 2 నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. రూట్ 2 ఈజ్ irrational number. Therefore ఏం రాయొచ్చు, రూట్ 2 అనేది రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నంబర్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. to fact that root 2 is rational. This is contradiction to fact that root 2 is irrational. It is rational number. Root 2 is rational. Therefore our assumption is wrong. Hence 1 by root 2 is irrational. Okay, this is contradiction to fact that root 2 is rational. Root 2 అనేది రేషనల్ నెంబర్ అనేది కాంట్రడిక్షన్ కదండి అది. సో 1 by root 2 is irrational number. root 2 is irrational అండి ఇది, సారీ నాట్ ఏ రేషనల్. ఓకే, జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, చెక్ చేసుకోండి ఒకసారి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ root 3 plus root 5 is irrational number. సేమ్ ప్రాసెస్ అండి, మనం ఇది ఇర్రేషనల్ నంబర్ అని చూపించాలి. అది let us assume that, what our assumption? Let us assume that root 3 plus root 5 is a rational number. సో రేషనల్ నంబర్ అంటే ఏంటంటే p by q ఫామ్ అండి. ఏం రాయొచ్చు, such that q is not equal to 0, p, q are integers. Okay, root 3 plus root 5 is equal to మనము p by q రాసుకుంటాం. Okay, because of that is a rational number. Same process, let p and q have some common factors. So by cancelling them we get a by b, where a comma b are coprimes. మనం దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అండి. ఈ మెథడ్ ఈ థియరీని స్కిప్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా root 3 plus root 5 రేషనల్ నంబర్ అని రాసేసి లెట్ p, q ఆర్ కో ప్రైమ్స్, p, q కాదు, a by b అని రాసుకోవచ్చు. p by q ని a by b అని కూడా రాసుకోవచ్చు కదా, a, b ఆర్ కో ప్రైమ్స్ అని. మనం నెక్స్ట్ ప్రాబ్లం లో అలా చెప్పుకుందాము, స్కిప్ చేసేసుకుందాం, దీన్ని షార్ట్ ఫామ్ లో రాసేసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, root 3 plus root 5 is equal to a by b అవుతుందా? సో ఇక్కడ a by b since a, b are co-primes. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు మనము, root 3 is equal to a by b ప్లస్ root 5 ఈక్వల్ టు అవతలకి వస్తే మైనస్ root 5 అవుతుంది. బేసిక్స్ మీకు అర్థం కావాలది. స్క్వేరింగ్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, root 3 whole square is equal to a by b minus root 5 whole square. root 3 whole square square root cancel, so we get 3 is equal to, ఇది a minus b whole square ఫార్ములాలో ఉందా? వాట్ ఈస్ a minus b whole square ఫార్ములా? a square plus b square minus 2ab, అవునా? సో 3 is equal to, what is a square? a square by b square plus what is b square? root 5 whole square minus 2 into a means a by b, what is b? root 5. ఓకే, ఇదేనా ప్రాసెస్. నెక్స్ట్ 3 is equal to
a square by b square plus square root get cancelled, we get 5 minus 2a, ఇక్కడ ఇది a నే కదండి, a ఇంటూ √5 డివైడెడ్ బై కింద డినామినేటర్లో కేవలం b ఒకటే ఉంది, సో we get b. నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ a square by b square minus a square by b square plus 5 minus 2a √5 by b is equal to, ఇది జస్ట్ 3 ఇది రాసుకున్నానండి. సో స్టెప్ మీరు స్కిప్ చేసుకోవచ్చు స్టెప్ని. ఓకే, నెక్స్ట్ a square by b square plus 5, ఈ 3ని ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న 3ని మనం లెఫ్ట్ సైడ్లోకి తీసుకురావాలండి ఈ 3ని. అయితే ఇది +3 అయితే ఇక్కడ వచ్చే పాటికి ఏమవుతుంది, -3 అవుతుంది. ఓకేనా, -3 అవుతుంది. మైనస్ యాజ్ ఇట్ ఈస్ ఇది రిమైనింగ్ ఉంది కదండి, 2a √5 by b అలాగే రాసేసుకుందాం. నెక్స్ట్ a square by b square plus 5 minus 3 ఎంత అండి, 2. సో 2 minus 2a √5 by b. ఓకేనా, మనం ఈ -2a √5 by bని ఈక్వల్ టు అవతలకి పంపించవచ్చా రైట్ సైడ్కి. a square by b square plus 2 equal to 2a √5 by b రాసుకోవచ్చా అండి. ఇక్కడ చూడండి 2a by b ఉంది కదండి, దీన్ని మనము దిస్ సైడ్ తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ మనము ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి కదా. సో √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసింది, మనం ఇది ఒకటి రిమైనింగ్ ఇది కదా, ఇతర సైడ్ పంపించుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఎలా చేంజ్ చేయాలా మనం, a square by b square plus 2a by bని ఈక్వల్ టు యువతలకి తీసుకురావాలంటే రెసిప్రోకల్ అయిపోతుంది. ఏమవుతుంది, రెసిప్రోకల్ అయిపోతుంది. ఇంటూ b by 2a is equal to √5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అన్ని కూడా రేషనల్ నంబర్, ఇది దిస్ ఇస్ అ రేషనల్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నంబర్ అంటున్నాడు. అవునా, దిస్ ఇస్ ఫాల్స్ కదండి. సో రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు irrational number, therefore our assumption is wrong. Therefore our assumption is wrong, that √5 is rational, that √5 is rational. √5 అనేది రేషనల్ నంబర్ అనేది రాంగ్ అజంప్షన్. హెన్స్ వాట్ అవర్ డిక్లరేషన్ ఏందండి, √5 is irrational. Okay, now coming to third question, 6 plus √2 is irrational number అని చూపియాలి. So same process, let us assume that 6 plus √2 is rational. √2 is rational. మనం కొంచెం పార్ట్ స్కిప్ చేసేద్దామండి. రేషనల్ 6 plus √2 is equal to a by b అనుకుందాం. Therefore a, b are co-primes. ఖచ్చితంగా అవి co-primes అయ్యి ఉండాలి. ఒకవేళ అది co-primes కాలేదు అంటే ఫ్యాక్టర్స్ వస్తాయండి, చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి, అట్లా రాకూడదు. ఫ్యాక్టర్స్ వచ్చాయి అంటే అది మరి రేషనల్ నంబర్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏమి, ఇర్రేషనల్ నంబర్ అని కదా ప్రూవ్ చేయాల్సింది. సో దట్ మనం a, b are co-primes అని తీసుకుంటాం ఎగ్జాక్ట్ గా. ఓకే, నెక్స్ట్ 6 plus √2 is equal to a by b. మనం ఏం చేస్తాం, ఇక్కడ √2 is equal to, చూడండి ఇక్కడ కావాలంటే మనం ఇర్రేషనల్ నంబరే పెట్టుకుంటాము. ఇక్కడ ఏదైతే రేషనల్ నంబర్ ఉందో అవతలికి వెళ్ళి పంపించేస్తాం. 6 అనేది రేషనల్ నంబరా, ఇది ఇర్రేషనల్ నంబరా, మనకి కావాల్సింది ఇర్రేషనల్ నంబరే ఒక సైడ్ పెట్టుకుంటాము, రేషనల్ నెంబర్ అవన్నీ ఇంకొక సైడ్ పంపించేసుకుంటాం. సో 6 అనేది యుద్ధకి వెళ్ళిపోతుంది. a by b ప్లస్ 6 ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, -6. ఓకే, ఇదేందండి, ఇది ఇర్రేషనల్ నంబర్, ఇదేంది, ఇది రేషనల్ నంబర్. అవునా, రూట్లో లేవు కదండి వాల్యూ. సో దేర్ ఫోర్ irrational number is not equal to rational number. So therefore our assumption is wrong. Our assumption is wrong.
wrong. That 6 plus 2 root 2 is rational. 6 plus root 2 అనేది rational. That is wrong assumption. Hence ఏంటండి మనకి ఫైనల్ 6 plus root 2 is irrational. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని చూపించాలి. రూట్ 5 అనేది సింపుల్. మనం లాస్ట్ వీడియో రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని చూపిమని మనం ఒక వీడియో చేసాం కదా, సేమ్ అలాగే ప్రాసెస్ అండి ఇది. లైక్ ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై పి ఈజ్ డివిజిబుల్ బై ఏ స్క్వేర్, దెన్ పి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఏ అనే ప్రాసెస్ మనకు గుర్తుందా? అలాంటి ప్రాసెస్ మనం చేస్తాం దీన్ని. లెట్స్ వాచ్ వెరీ క్లియర్లీ. నౌ రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్ చూపించాలి కాబట్టి మనం అజంప్షన్ ఏమనుకుంటాము? లెట్ us assume that root 5 is rational. number. ఇలా రాయొచ్చు. రూట్ 5 is equal to a by b. డైరెక్ట్ గా p by q ఫామ్ రాయట్లేదండి. వేర్ therefore a, b are co-primes అండ్ b కింద డినామినేటర్ ఎప్పుడు 0 కాకూడదు. రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి డినామినేటర్ ఎప్పుడు 0 కాకూడదు. వాట్ ఈస్ కో-ప్రైమ్స్ అండి? మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండదు, కేవలం కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. దాన్ని కో-ప్రైమ్స్ అంటాము. ఓకే, నౌ రూట్ 5 బిని లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయొచ్చా? ఇలా ఇంటూ బి. రూట్ 5b ఈజ్ ఈక్వల్ టు ఏ. నౌ స్క్వేరింగ్ చేయండి. దీన్ని స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? రూట్ 5b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రూట్ 5 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా? సో 5 అవుతుంది. బి స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ is equal to a square. 5b square is equal to a square. It's equation number 1 అనుకుందాం. ఓకే, మనం దీన్ని ఎలా రాయొచ్చండి? ఈ స్టెప్ ని 5b square is equal to a square ని b square is equal to a square by 5 రాయొచ్చా? సో ఈ స్టెప్ ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది? హియర్ a square is divisible by 5. 5 is divisible by a square. 5 is divisible by a square. Then ఏమవుతుంది? Then 5 is also divisible by a. అవునా? ఈ కండిషన్ మనము ఫస్ట్ మనం థీరంలో ప్రూవ్ చేసాము. డూ దిశలో ఉన్న క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాము. ఎందుకు 5 అనేది ఏ స్క్వేర్ డివిజిబుల్ అయితే 5 అనేది ఏ కూడా డివిజిబుల్ ఎందుకు అవుతుంది అనేది అక్కడ కూడా చెప్పాము. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏ స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఉందా? అయిపోయింది. నెక్స్ట్ ఒక కొత్త సొల్యూషన్ వస్తుందండి. 5 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ ఏ. అప్పుడు ఏమవుతుంది? ఏ బై 5 is equal to c అనే కండిషన్ వస్తుంది. దీని మీనింగ్ ఏంది? హియర్ 5 is divisible by a square. Then what our condition? 5 is also divisible by a. That is a by 5 is equal to c అనేది కొత్త ప్రైమ్ వస్తుంది, కొత్త నంబర్ వస్తుంది. జస్ట్ నేను c అని పెట్టుకున్నాను. ఓకేనా? ఓకే, దీన్ని మల్టిప్లై చేయొచ్చా? 5c is equal to a అని రాయొచ్చా? మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఫ్రమ్ 1 ఏముందండి అక్కడ? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. ఓకే, వాట్ వి గెట్ ఏ హియర్? ఏ ఎంత వచ్చింది? 5c వచ్చింది. మనం 5c రాసుకోవచ్చా? 5c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 5c జస్ట్ 5కి మాత్రమే ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఓకే 5c స్క్వేర్ టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 25c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. అవునా? మనం దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 5 1 5, 5 5 25. ఓకే,
5c² ఈజ్ ఈక్వల్ టు b². ఓకేనా, c² ఎంత వస్తుంది, c² ఈజ్ ఈక్వల్ టు b². ఈ 5 అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్ళాలంటే డివైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. అదే ఒకవేళ ప్లస్లో ఉందనుకోండి, ఇది యూతులు వెళ్ళేలోపు మైనస్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది, b²/5. c² ఈజ్ ఈక్వల్ టు b²/5. చూడండి, ఇక్కడ 5 అనే నంబర్ ఏని కూడా డివైడ్ చేసింది, a² ని డివైడ్ చేసింది, b² ని కూడా డివైడ్ చేసింది. బట్ మనకి ఏం కావాలా, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే రావాలా. బట్ ఇక్కడ ఏమైంది, 2 సార్లు డివైడ్ అయింది, 2 టైమ్స్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఓకేనా, ఇక్కడ మనం కండిషన్ రాసుకోవచ్చా, 5 డివైడ్స్ bc. దీని యొక్క కండిషన్ హియర్ 5 divisible by b². That implies 5 is also divisible by b. రాసుకోవచ్చా, మనం రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ therefore a and b are not co-primes. ఎందుకు, 5 అనేది a తో కూడా డివిజిబుల్ అయింది, b తో కూడా డివిజిబుల్ అయింది. మరి కో-ప్రైమ్స్ ఎలా అవుతాయి, ఓన్లీ 1 మాత్రమే డివిజిబుల్ అవ్వాలా, వేరే ఏది కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఉండకూడదు. అందుకనేసి hence our assumption is wrong. Hence our assumption is wrong. By contradiction, hence our assumption is wrong by contradiction. Okay, therefore √5 is, what is √5, rational or irrational? Of course it is a irrational. అర్థమైందా ఎలా ప్రూవ్ చేయాలనేది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని చూపియాలా, ఇర్రేషనల్. ఓకే, సేమ్ ప్రాసెస్. ఇలా ఇస్తే చాలా ఈజీ అండి. ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్ ఉంటే చాలా బాగా ఈజీగా వస్తుంది. సింగిల్ ఇలా √2 √5 ఇర్రేషనల్ అని చూపియండి అంటే కొద్దిగా టఫ్ వస్తుంది. అది ఒక మెథడ్ డిఫరెంట్ అంతే. ఇది చాలా ఈజీ, ఒకసారి గమనించండి. మనం ఏమనుకుంటాము, లెట్ us assume that what we are, మన అజంప్షన్ ఏంది, 3 + √5 is rational. Okay, so 3 + 2√5 is equal to a/b అనుకోవచ్చా, ఎందుకంటే a రేషనల్ నంబర్ అన్నాడు కాబట్టి. therefore a, b are co-primes. అండ్ దట్టు అవి రేషనల్ నంబర్ అన్నాడు కాబట్టి డినామినేటర్ ఎప్పుడు 0కి ఈక్వల్ అయి ఉండకూడదు. So what are co-prime? We have no common factors except 1. Okay, we have no common factors except 1. Next, coming to process, ఏం చేయాలి, మనము రేషనల్ నంబర్స్ ని మనము యూతులకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 3 అనేది రేషనల్ నంబరా, మనం అవతులకి తీసుకెళ్ళిపోదాం. 2√5 is equal to a/b. 3 అనేది రైట్ సైడ్కి రావాలంటే ఏం అవుతుంది, +3 ఉంది, రైట్ సైడ్కి రావాలంటే -3. ఓకేనా, నెక్స్ట్ 2√5 is equal to a మైనస్, దీన్ని మల్టిప్లై చేయొచ్చా, 3 into b, దట్ ఈస్ 3b బై డినామినేటర్లో b అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా రేషనల్ నెంబర్ ఏముంది, 2 is a రేషనల్ నెంబర్. దీన్ని కూడా అవతలు తీసుకెళ్ళిపోదాం. ఓకేనా, యూతులకి రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇది మల్టిప్లికేషన్లో ఉందండి. మల్టిప్లికేషన్ ఇక్కడ ప్లస్లో ఉంది అన్నట్టయితే రైట్ సైడ్కి వెళ్ళే లోపల -3 అయింది. ఇక్కడ మల్టిప్లికేషన్లో 2 ఉంది, అవతలకి వెళ్ళే లోపల ఏమవుతుంది, బై ఫామ్ అయిపోతుంది. చూడండి, √5 is equal to 1/2 into a minus 3b/b. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇదంతా రేషనల్ నెంబరే. దిస్ ఇస్ ఆల్ రేషనల్ నెంబర్. రూట్ వాల్యూసే లేవు కదా, బట్ దిస్ ఈజ్ ఇర్రేషనల్. సో therefore irrational number is not equal to rational number. అవునా, rational is not equal to irrational. therefore condition రాసుకోండి, this is contradiction. This is contradiction for our assumption.
మనం అజంప్షన్ ఏమైతే అనుకున్నామో అది కాంట్రడిక్షన్ అయింది. దట్ ఈజ్ 3 + 2√5 ఈజ్ రేషనల్. హెన్స్ ఫైనల్ డెసిషన్ ఏంది? 3 + 2√5 ఈజ్ irrational number. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. గైస్, వెల్కమ్ బ్యాక్. సో టుడే అవర్ టాపిక్ ఈ షో దట్ √2 ఈజ్ irrational number. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, మనం ఏం చూపించాలి? √2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని చూపించాలి. ఆల్రెడీ మనకు తెలుసు √2 అనేది ఇర్రేషనల్ నంబర్. సో దానికి ప్రూఫ్ ఎలా రాయాలి అనేది ఈ వీడియో. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకే, లెట్ స్టార్ట్ ద ప్రూఫ్. √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలా? ఓకే, √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. నేనేం తీసుకుంటాను? √2 అనేది రేషనల్ నంబర్ అని తీసుకుంటాను. ఎందుకు అంటే కాంట్రడిక్షన్ చూపించడానికి. కాంట్రడిక్షన్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ √2 అనేది రేషనల్ నంబర్ అని తీసుకొని తర్వాత నో ఇది రేషనల్ నంబర్ కాదు, ఇర్రేషనల్ నంబర్ అనే వస్తుంది అనేది ప్రూఫ్ అనేది మనం చేయాలన్నమాట. ఆ ప్రూఫ్ ఎలా చేయాలనేది చూడండి. లెట్ తీసేసుకున్నాము, √2 అనేది రేషనల్ నంబర్ అని తీసుకున్నాను. వాట్ ఈస్ రేషనల్ నంబర్? మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు, p/q ఫార్మ్ అని, అవునా? వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని కూడా తెలుసు. వేర్ అండ్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అని కూడా తెలుసు. ఓకే, √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నంబర్, దట్ మీన్స్ p/q ఫార్మ్ అని రాసుకున్నాను ఇక్కడ. Now let p and q have some common factors, so by cancelling them we get a/b, where a and b are co-primes. అంటే p/q అనేది ఇంటీజర్స్ ఏనండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 pని 20 అనుకోండి, బై qని 5 అనుకోండి. ఓకే, pని 20 అనుకోండి, qని 5 అనుకోండి. మనం దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 5 1s are 5, 5 4s are 20. ఏమొస్తుంది మనకి? 4/1. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం HCF చేసినట్టయితే దీని యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 వస్తుందండి. చూడండి, 1కి 4కి HCF చేయండి. 1 4s are 4, 0నే కదండి వచ్చేది. సో HCF ఈజ్ 1 కదా. అంటే మనం ఇక్కడ ఏం కావాలి? ఈ p అండ్ q ఆర్ ఇంటీజర్స్, బట్ బై క్యాన్సిలింగ్ దెమ్ వి గెట్ a/b. అంటే ఏమవుతుంది ఇక్కడ? కామన్ ఫ్యాక్టర్స్, ఈ రెండు p అండ్ q కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు, ఓన్లీ 1 తప్ప, అవునా? అంటే దాని యొక్క డెఫినేషన్ కూడా ఉందండి. సో p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అని. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? p అండ్ q ఆర్ ఇంటీజర్స్, బై క్యాన్సిలింగ్ దెమ్ వి గెట్ a/b, వేర్ a అండ్ b ఆర్ కో ప్రైమ్స్. సో చూడండి, ఇక్కడ నేను రాస్తాను. లెట్ p and q have some common factors. ఏమేవి మనం అనుకున్నాం? p 20 ఉంది, q 5 ఉందని అనుకున్నామా? కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 20కి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోకుండా ఇక్కడ మీరు ఎంత 10 తీసుకోండి. 10కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? p and q have some common factors. So by cancelling them నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నాను? 5 2s are 10, 5 4s are 20, మళ్ళీ 2 1s are 2, 2 2s are 4. ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ చూడండి, ఏమంటున్నాను? p/q ఫార్మా? p/q ఫార్మ్ అంటే p 20 తీసుకోండి, q 10 తీసుకోండి. వి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్స్. అదే కదా చెప్పింది, p/q హ్యావ్ సమ్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, p/q 20కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉంది, 10కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ వస్తుంది. ఎందుకంటే ఇవి ప్రైమ్ నంబర్స్ కావు కాబట్టి. బై క్యాన్సిలింగ్ దెమ్ 5 2s are 10, 5 4s are 20, అగైన్ 2 1s are 2, 2 2s are 4, we get 2/1. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ అనేది లేదు. 2 ఈజ్ ఎ ప్రైమ్ అండి, అండ్ 1 ఇది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నంబర్. ఓకే, సో దీని రెండింటికి HCF చేస్తే ఏమవుతుంది? 1 అనే వస్తుంది. ఇన్ కామన్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. ఓకే, బై క్యాన్సిలేషన్ దెమ్ వి గెట్ a/b. ఇక్కడ a/b అంటే ఏం లేదండి, రిజల్ట్ వచ్చింది కదా 2/1 అనే రిజల్ట్. ఈ 2/1 నే a/b అని మీనింగ్. సో a/b వేర్
న్యూ రిజల్ట్ వచ్చింది కదా క్యాన్సిల్ చేసినప్పుడు, వేర్ ఏ అండ్ బి ఆర్ co-primes. నెక్స్ట్ మనం ఇలా రాసుకోవచ్చా, √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ అండ్ బి ఏందండి, అది co-primes అండ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ co-primes? co-prime అంటే ఏమండి, we don't have any common factor. It has no common factor. Has no common factors. Okay, next √2 is equal to a by b. మనం b ని దీన్ని మల్టిప్లై చేయొచ్చా, క్రాస్ మల్టిప్లికేషన్. √2 into b is equal to a. Now squaring చేద్దాం. Squaring on both sides, √2 b whole square is equal to a square. That means √2 whole square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా, సో మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. 2b is equal to b square is equal to a square. ఓకే, దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి, ఈక్వేషన్ 1. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దాం, ఇఫ్ b స్క్వేర్ is equal to a square by 2. if b square is equal to a square by 2. ఎలా వచ్చిందండి ఇది, b స్క్వేర్ ని కామన్ బయటికి తీసానండి. ఈ 2 అనేది యూతులకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటండి, ఏ స్క్వేర్ బై 2 అనే మీనింగ్ ఏంటండి, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని మీనింగ్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. లాస్ట్ వీడియో మనం చెప్పానండి, ఇఫ్ ఎక్స్ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ ఎక్స్ ఆల్సో డివైడ్స్ ఏ, ఐ మీన్ ఎక్స్ కాదు పి. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి ఆల్సో డివైడ్స్ ఏ అని తెలుసు కదండి. దేర్ఫోర్ దెన్ ఇలా కూడా రాసు, దెన్ 2 ఆల్సో డివైడ్స్ ఏ. అవునా, రాసుకోవచ్చా ఇది మనము. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఇక్కడ a by 2 అవుతుంది, a by 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, నేను దీన్ని సి అనుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు సి. న్యూ ఆన్సర్ వచ్చింది, అందుకే a by 2 ఈజ్ ఈక్వల్ టు సి అని అనుకుంటున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 2ని యూతుల సైడ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 into c ఏమవుతుంది, 2c అవుతుంది. ఓకే, మళ్ళీ దీనికి నేను ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ చేస్తున్నా. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత అండి, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 4c డైరెక్ట్ గా రాసిస్తున్నాం, 4c స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రమ్ 1 తీసుకోండి. నౌ ఫ్రమ్ 1 ఏముందండి, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేరా, అక్కడ పైన 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేరా, అదే రాసుకోండి. ఇక్కడ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో మనకి ఆల్రెడీ ఏ స్క్వేర్ ఎంత వచ్చింది, 4c స్క్వేర్. సో పెట్టేసుకోండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. అక్కడ ఆల్రెడీ మనము సబ్స్టిట్యూట్ చేసాం. సో ఏమవుతుంది, 2 1s are 2, 2 2s are 4. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. b స్క్వేర్, ఈ 2ని డివైడెడ్ బై తీసుకోవచ్చా b స్క్వేర్ కింద. b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ రాసుకోవచ్చా మనము, అఫ్ కోర్స్ రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న ఏదైనా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూతులకి లెఫ్ట్ సైడ్ కి రావాలంటే డివైడ్ లో పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ b స్క్వేర్ బై 2 అంటే ఏమండి, ఇఫ్ 2 డివైడ్స్ b స్క్వేర్ దెన్ ఏమవుతుంది, 2 ఆల్సో డివైడ్స్ b. అవునా, 2 ఆల్సో డివైడ్స్ b అంటే ఇక్కడ చూడండి, ఈ 2 అనేది ప్రైమా, 2 అనేది ప్రైమ్. ఈ ప్రైమ్ మనకి ఏం కావాలా, కో ప్రైమ్స్ రావాలా. కో ప్రైమ్స్ అంటే ఏమండి, కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, కేవలం 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలా. కానీ ఇక్కడ చూడండి, 2 అనేది ఏ స్క్వేర్ కి డివైడ్ అయింది, నెక్స్ట్ 2 అనేది b స్క్వేర్ కి కూడా డివైడ్ అయింది. అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నట్టు, దెర్ ఆర్ 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. సో దిస్ ఈస్ అ కాంట్రడిక్షన్. దట్ ఈస్ ఏమనుకున్నాం, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దట్ ఈస్ √2 ఈజ్ ఈక్వల్ టు √2 ఈజ్ రేషనల్ నంబర్, బట్
ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని రాసుకుంటాం. దట్స్ ఇట్. సో వాట్ వీ హ్యావ్ టు రైట్? సో అర్థమైందండి. 2 divides b, 2 also divides b and 2 also divides a. 2 అనేది 2 times మల్టిప్లై డివైడ్ అయ్యింది ఇక్కడ, కానీ మనకి కో ప్రైమ్స్ రావాలా కాబట్టి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఒకసారే ఉండాలా, కానీ ఇక్కడ 2 times డివైడ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ రాంగ్. సో 2 divides both a and b. That implies a and b have at least one common factor. One common factor. And this is a contradiction. And this contradiction on our assumption, contradiction on our assumption, contradiction on our assumption that root 2 is rational, that root 2 is rational. It is wrong. It is wrong. Therefore, root 2 is irrational. So, thanks for watching until then. Please pause the video to note it down. Exercise 1.4 lo last question, that is second question andi. Root p plus root q is irrational ani chupiyala. Where p comma q are primes. So, now as it is same, emankuntamu, let us assume that root p plus root q is rational number అని అనుకుంటాం. మనము ఏం చేసాం, ఇలా కాంట్రడిక్షన్ తీసుకొచ్చి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి మనము ఇక్కడ ఏ బై బి, హియర్ ఏ బై బి రేషనల్ నెంబర్ కదండి అనేది, ఏ బై బి ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో సచ్ దట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ ఇంటీజర్స్ అని రాసుకోండి సరిపోతుంది. కోప్రైమ్ ఇంటీజర్స్ అని రాసుకున్నా సరిపోతుంది. ఈ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? రూట్ పి ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? వాట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా? a square plus b square plus 2ab. అవునా? సో వాట్ ఈజ్ ఏ స్క్వేర్? రూట్ p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూట్ q స్క్వేర్ ప్లస్ 2. వాట్ ఈజ్ ఏ? రూట్ p ఇంటూ రూట్ q. సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ అవుతుంది. ఏం మిగిలింది? ఇక్కడ లాస్ట్ మర్చిపోయాను. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ p ప్లస్ q plus 2 root p into root q is equal to a square by b square. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రేషనల్ నెంబర్లో ఉంది, ఇది రేషనల్ నెంబర్లో ఉంది. 2 కూడా రేషనల్ నెంబరే, ఇది మాత్రమే ఇర్రేషనల్. అవునా? సో మనం ఏం చేస్తాము? రేషనల్ నెంబర్ అన్నీ కూడా ఈక్వల్ టు రైట్ సైడ్కి పంపించేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇవి రెండింటిని మనము పంపించేద్దాం రైట్ సైడ్కి. ఇక్కడ ఫస్ట్ మనము పంపించినవి ఏమి? 2 root p into root q is equal to a square by b square. ఇవన్నీ ప్లస్లో ఉంది కదండి, ప్లస్ పి ప్లస్ క్యూ ఉంది. అవతలకి వెళ్ళే లోపల ఏమవుతుంది? మైనస్ పి మైనస్ క్యూ. అదే ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్లో ఉంది. ఈ 2 రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఏమవుతుంది? 1/2 అయిపోతుంది. అదే కదండి. ఇప్పుడు ఈ 2ని రేషనల్ నెంబర్ అవతల సైడ్ తీసుకెళ్ళిపోదాం. రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ స్క్వేర్ బై
బి స్క్వేర్, దిస్ ఏ అండి, మైనస్ పి మైనస్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ ఇర్రేషనల్ నంబర్ అండ్ దీస్ ఆల్ రేషనల్ నంబర్. సో బట్ ఈక్వల్ అని చూపిస్తున్నాడు. ఇర్రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నంబర్. బట్ అవర్ అజంప్షన్ ఈజ్ ఏమొచ్చిందండి? బట్ అవర్ అజంప్షన్ వి గెట్ ఏమొచ్చింది మనకి? ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఇదే కదండి వచ్చింది, ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అని వచ్చింది. బట్ మనకి మన అజంప్షన్ ద్వారా ఏమొచ్చింది? ఈ నాట్ ఈక్వల్ టు అని వచ్చింది. బట్ మనం ఏమనుకున్నాము? ఈక్వల్ రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి అవి ఈక్వల్ వచ్చింది. రాంగ్ కదా. సో ఇట్ ఈస్ contradiction. That root p plus root q is rational. Okay, therefore hence place rasistanu, hence root p plus root q is irrational number. Okay na. So maniki topic అయిపోయిందండి. Thanks for watching my video.